ఓకే, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు యుఎస్ఏ పర్యటన విజయవంతమైంది. ఆయన పర్యటన రేపు నవంబర్ జరగబోయే విశాఖ నగరంలో జరగబోయే 14-15 తేదీలో సిఐఐ భాగస్వామ్య సదస్సుకి అవసరమైన పెట్టుబడులు రావడానికి, చర్చించడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వేదిక అవ్వబోతుంది. వారు చేసే పర్యటన సఫలీకృతమైంది. ఈరోజు రేపు రాష్ట్రానికి రాబోయే పెట్టుబడులు అద్భుతంగా రాబోతున్నాయి. దానికి ప్రిపరేషన్గా ఈరోజు విదేశాల పర్యటన చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరోపక్క యువ నాయకులు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి వర్యులు వారు కూడా ఆస్ట్రేలియా పర్యటన చేసి వారు కూడా పెట్టుబడులు తీసుకురావడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇంకో పక్క ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో గూగుల్ సంస్థ మనకి ఆల్రెడీ మనం ప్రకటించుకోగలిగాం. అలాగే రేపు విశాఖ నగరంలో జరగబోతున్న ఈ భాగస్వామ్య సదస్సుకి, సిఐఐ సదస్సుకి ప్రజలు ఊహించుకున్న విధంగా బ్రహ్మాండమైన పెట్టుబడులు రాబోతున్నాయి. దానికి అందరూ కూడా సానుకూలంగా మనం చూస్తున్నాం, మీడియా ద్వారా మనం చూసాం. విదేశాల్లో పారిశ్రామికవేత్తలు అందరూ కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం, చర్చించడం అన్నీ జరిగాయి. ఇది ఖచ్చితంగా మరొక మైలురాయి అవ్వబోతుందని నేను మీకు సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మనకి అమరావతి, విశాఖ నగరం ఒకే రకంగా ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖ నగరంలో మనకి రేపు సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సదస్సుకి మ్యాక్సిమం ప్రజలు ఏదైతే ఆశించి మనకు అవకాశం ఇప్పించారో ఆ రకంగా ముందుకెళ్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మనం 5 ఏళ్ళలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న సంస్థలు మనకి లులు గ్రూప్స్ కానీ, లేకపోతే అమర్ రాజా బ్యాటరీస్ కానీ, ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి తరలిపోయే పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రికి 16 నెలలు దాటిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయత్నాల్లో చాలా ముందడుగా వెళ్తున్న పారిశ్రామిక వాడుగా మన ప్రాంతం కూడా అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాలు, ఇటు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అన్నీ కలుపుకుంటూ పారిశ్రామిక అభివృద్ధి కోసం చాలా ముందడుగు వెళ్తున్నామని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు దుబాయ్ లాంటి కంపెనీలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఈరోజు వారిని ఆహ్వానించి గౌరవించారు. వారందరూ కూడా మనం రేపు రాబోతున్నారు. ఇది మంచి ప్రక్రియ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉండి రాష్ట్రానికి ఎప్పుడైనా విదేశాల పర్యటనకి వెళ్ళి ఏదో తూతూ మంత్రంగా వెళ్ళి వచ్చాడు తప్ప కానీ ఎప్పుడు కూడా ఒక పేరు ప్రతిష్ఠ ఉన్న సంస్థలతో మాట్లాడే పరిస్థితి కానీ, వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించుకునే విధంగా కానీ, ఉన్న పరిశ్రమను కూడా శాశ్వతంగా ఉంచాలి, వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి కానీ ఏ రోజు ఎక్కడ ఏ సందర్భంలో కూడా మనకు చూడలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నానికి, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇచ్చిన గౌరవానికి చాలా అద్భుతంగా ముందుకెళ్తుందనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ భాగంలోనే ఒక పక్క సంక్షేమ పథకాలు, పక్క అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలు, కొత్త పరిశ్రమల స్థాపన, ఇవన్నీ కూడా మనకి జైత్యయాత్ర కొనసాగుతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారు డైవర్స్ పాలిటిక్స్ చేసి ప్రజలను మభ్యపెట్టే విధంగా వారి మాటలు కానీ వాళ్ళ చర్యలు కానీ చూస్తుంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి విషయం కూడా, ఏదైనా రోడ్డు యాక్సిడెంట్ అయితే రాజకీయం, ఏదైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే రాజకీయం, లేదు ఇంకొకలాగా ఎవరికో కష్టం వచ్చి ఏదైనా చిన్న కష్టం, లేదు వారికి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా అది రాజకీయం. నేనేమంటున్నానంటే, ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే నాయకుడిగా, ఒక ఎక్స్సీఎంగా, పులివెందుల ఎమ్మెల్యేగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు స్పందించవలసిన అవసరం ఉంది. కానీ ప్రజలు చాలా స్వేచ్ఛగా, చాలా హ్యాపీగా, ఆనందంగా ఉన్న సమయంలో
రాజకీయాలు చేయాలనే ఆలోచనతో చేసే ప్రయత్నాలనే మేము తప్పుపడుతున్నాం విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. మీరు మీడియా ముందు మాట్లాడిన సందర్భాలు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఈరోజు రాష్ట్రానికి సంబంధించి వచ్చిన పెట్టుబడులు కానీ, వచ్చిన జరుగుతున్న సంక్షేమం కానీ, ఇస్తున్న నిధుల విషయంలో కానీ మీరు శ్వేతపత్రం విడుదల చేస్తాం. మేము ఖచ్చితంగా మీరు ఏవైతే గతంలో 5 సంవత్సరాల్లో ఈ 16 నెలల్లో లేకపోతే 18 నెలల్లో మీరు చేసిన యాక్టివిటీస్ని కూడా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు సంక్షేమం అభివృద్ధి సమానంగా తీసుకెళ్తున్నాం. సరే, ఆర్థిక పరిపుష్టి ఉండి తీసుకెళ్ళడం వేరు. ఈరోజు ఆర్థిక పరిపుష్టిని సమకూర్చుకుంటూ 5 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల పాటలో ఉంచి ఉన్నిని దానిని కూడా సమకూర్చుకుంటూ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుంటూ ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్ళిన సందర్భాలు, దాన్ని అట్లీస్ట్ సమర్థించకపోయి దాన్ని సరే బాగా జరుగుతుందనే విషయం ఒక మాటలో చెప్పకుండా ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసే పరిస్థితి. ఇప్పుడు రోడ్డు ప్రమాదం జరుగుతుందంటే ప్రభుత్వం తప్పనే మాట కంటే అసలు రోడ్డు ప్రమాదం జరిగే విధానాన్ని కూడా మనం గమనించాలి. అలాగే ప్రతి విషయంలో మనం చూస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో మనం ప్రస్తావన చేస్తే సుదీర్ఘంగా 2 గంటలు ఆయన మాట్లాడిన సందర్భాలు చూస్తే ఒక గౌరవప్రదంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిపై అసభ్యకరమైన మాట్లాడుతూ అన్పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన తీరును కూడా యావత్తు తెలుగు ప్రజానీకం అందరూ కూడా ఖండించే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే ఈరోజు రాష్ట్రం అద్భుతంగా పరిపాలన చేస్తుంది. ఇటు పక్క ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వాములుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు, ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు, బీజేపీ సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ, జనసేన అంతా ఉమ్మడిగా ఒక అన్నదమ్ములుగా ఒక స్నేహపూర్వకమైన ముందడుగెళ్తుంది. దీనిని చూసి ఓరలేక జగన్మోహన్ రెడ్డి గారి టీం ఇలాంటి ఆలోచన చేస్తున్నారని మీ ద్వారా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం రేపు నవంబర్ జరగబోయే విశాఖ నగరంలో జరగబోయే ఒక మంచి వేడుక, ఇది ఆర్థిక పరిపుష్టి జరగబోయే ఒక వేడుక జరగబోతుంది. నిరుద్యోగ యువకులు మంచి ఆనందపడే ఒక సదస్సు జరగబోతుంది. అవి బ్రహ్మాండంగా ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి లాగా మన అసెంబ్లీలో అప్పడాలకి పచ్చళ్ళకి ఒప్పందాలు జరిగే పరిస్థితి ఉండదు. మనంతా కూడా క్లారిటీగా ప్రజా ప్రయోజనాలకి ప్రజలు ఆర్థిక పరిపుష్టిని సమకూర్చే విధంగా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే నా విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గం మత్స్యకారులు, మనకి 8 మంది మత్స్యకారులు అక్కడ బంగ్లాదేశ్లో సరిహద్దుల్లో చిక్కుకున్నారు. వారికి ఇమ్మీడియట్గా తెలిసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటన ఉండి ఎంపీగా మాకు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి, అక్కడ పార్టీ క్యాడర్కి, ఎస్పీకి, కలెక్టర్ గారికి, అడ్మినిస్ట్రేషన్కి అందరూ కూడా ఫోన్ చేసి వారు ఇమ్మీడియట్గా వెళ్ళమని చెప్పారు. మీ బాధితుల కుటుంబాలని పరామర్శించడం జరిగింది. రేపు విదేశాంగ మంత్రి గారిని, జయశంకర్ గారిని కూడా రేపు కలవబోతున్నాం. వారికి కూడా అపాయింట్మెంట్ అడిగాం. వారికి నా లెటర్ ద్వారా వారికి కూడా ఒక రికమెండేషన్ ఇవ్వబోతున్నాం. వారిని సురక్షితంగా వేరంగా మాకు స్వదేశాన్ని పంపించి వాళ్ళకి ఇంటికి పంపించాలని మేము గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఈ లెటర్ను మేము సబ్మిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా వారికి అండగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఇక్కడ కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై కీలకంగా మాట్లాడడం జరుగుతుంది. త్వరగతిగా వాళ్ళకి తీసుకొచ్చి ఇంటికి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని మద్దతిచ్చినందుకు మీ అందరికి కూడా, అదే మన రాష్ట్ర ప్రజానీకులు అందరికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. ప్రసాద్ గారు, వాళ్ళు 8 బంగ్లాదేశ్ బోర్డర్లు చిక్కుకున్నారండి. థ్యాంక్ యూ.